మిథిలా మహానగరంలో అపూర్వమైన దివ్యక్షణం ప్రారంభమైంది. రాజా జనక మహారాజు యజ్ఞవేదికగా నిర్మించిన ఈ కళ్యాణ మండపంలో సర్వలోకాలకు ఆదర్శమైన శ్రీరామ సీతా కళ్యాణం ఘనంగా జరుగుతోంది. శివధనుస్సును విరిచి తన పరాక్రమాన్ని చూపిన అయోధ్య యువరాజు శ్రీరాముడు ధర్మస్వరూపిణి సీతాదేవిని వరించేందుకు సిద్ధమయ్యాడు. వేదమంత్రాల నాదం మధ్య ఋషులు, మహర్షులు, దేవతలు కూడా ఈ పవిత్ర క్షణాన్ని సాక్షిగా చూడటానికి సమకూరారు. ఇది సాధారణ వివాహం కాదు, ఇది ధర్మం మరియు భక్తి కలయిక. సీతాదేవి భూమిపుత్రికగా పరమ పవిత్రతకు ప్రతీక. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారంగా ధర్మానికి ఆదర్శం. కంఠబంధనం సమయంలో రాముడు సీతమ్మ మడలో తాళిని కట్టిన ఆ క్షణం సమస్త లోకాలు ఆనందంతో నిండిపోయాయి. 7 అడుగులు వేస్తూ వారు 7 జన్మల బంధాన్ని స్థిరపరిచారు. ఆకాశంలో బ్రహ్మ మహేశ్వరులు ఆశీర్వదిస్తూ పుష్పవర్షం కురిపించారు. ఈ దివ్య కళ్యాణం మనిషి జీవితానికి మార్గదర్శకం. ప్రేమ, విధేయత, ధర్మం కలిసిన పవిత్ర బంధం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది యుగయుగాల పాటు నిలిచే సనాతన సత్యం.